హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే మన కలెక్షన్ కూడా ఉంటుంది. దాన్ని నేను లాస్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను చూడండి. సో, ముందుగా కొన్ని టిప్స్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో బిజినెస్ శారీస్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టిప్స్ అనమాట. ఇవి తెలుసుకోకోకుండా ముందు అడుగేసాము అంటే కొంచెం బ్యాక్ స్టెప్ వేయాల్సి ఉంటుందనమాట. ఖచ్చితంగా ఇవి తెలుసుకొనే వాళ్ళు ముందు అడుగు వేయాలి. ఎందుకు అంటే చాలామంది నేను కూడా అనమాట ఇవన్నీ తెలుసుకోకుండా నేను సోషల్ మీడియాలోకి అడుగు పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత నుంచి నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశానో నాకు మాత్రమే తెలుసు. సో, అందుకే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే కొన్ని విషయాలు నేననే కాదు, సోషల్ మీడియాలో మనము ఒక బిజినెస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అంటే టిప్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోవాలి. లాభాలేంటి, నష్టాలేంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా బ్యాక్ ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది కంపల్సరీ మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. హ్మ్. అలాగే ఇంకొకటి కూడా చెప్పాలి నేనిక్కడ. మనం హోల్‌సేల్‌గా కూడా శారీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సెట్ వైస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ ఉందనుకోండి. ఇది ఒక మోడల్ శారీ. దీనిలో మనకి 5-6 కలర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడని కాదు ఎక్కడైనా వస్తాయి కదా! 5-6 కలర్స్ సెట్ వైస్ అని అంటారు దాన్ని. అలా సెట్ వైస్ తీసుకోవాలి. సెట్ వైస్ తీసుకుంటేనే మనకి హోల్‌సేల్ ప్రైస్‌లో ఇస్తామనమాట మనము. ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశము. ఒకే సెట్ వైస్ తీసుకున్నా సరే హోల్‌సేల్ ప్రైస్‌లోనే ఇచ్చేస్తామనమాట. హోల్‌సేల్‌గా మీకు కావాలి అనుకుంటే కింద గ్రూప్‌లో ఉంది. అందులో నేను ఆల్రెడీ అన్నీ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాననమాట. కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. ఒకవేళ మీకు హోల్‌సేల్ గ్రూప్ కనపడలేదు అనుకుంటే పైన ఇచ్చిన నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేస్తే నేను వాట్సాప్‌లో గ్రూప్ అనేది మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి ఎళ్ళిపోదాం. ముందుగా మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఎంత పెట్టుబడి ఉంది? మనం లాభం వచ్చినా, నష్టం వచ్చినా మనం ఏ విధంగా మనం మెంటాలిటీ మన మెచ్యూరిటీ ఏ విధంగా ఉందనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో మనకు తెలియక చాలా మిస్టేక్స్ అయితే చేస్తాము. 1, 2 కాదు చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము తెలియక. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే ఒక బిజినెస్‌ని గాని మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఒక 10 సార్లు, 12 సార్లు దాని గురించి తెలుసుకొని అంటే బిజినెస్‌ని గురించి కాదు. అది స్టార్ట్ చేసే టిప్స్ కానీ, అలాంటివి తెలుసుకొని స్టార్ట్ చేయడం చాలా మంచిదనమాట. ఐడియాస్ కానీ, ట్రిక్స్ కానీ, లేదా ఎలా ముందుకెళ్ళాలి, ఒకవేళ ఒక దాంట్లో నష్టం వచ్చినా, ఇంకో దాంట్లో లాభం తెచ్చుకోవడానికి ఎలా ట్రై చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని తెలుసుకోవాలనమాట. సో, ఇప్పుడు శారీస్ బిజినెస్ చాలామంది చేయాలని అనుకుంటూ ఉంటారు కదా! చాలామంది చేయాలనుకుంటారు. సో, వాళ్ళకి పెట్టుబడి లక్షల్లో పెట్టకోకుండా, ఇంట్లో ఉన్న మన అలాంటి ఆడవాళ్ళే సో, పెట్టుబడి ఎక్కువ లక్షల్లో పెట్టుకోకుండా కొంచెం ఒక 30,000లో పెట్టుబడి పెట్టుకొని శారీ బిజినెస్‌ని స్టార్ట్ చేయండి ఫస్టు. శారీస్ బిజినెస్‌ని మనం 2 విధాలుగా స్టార్ట్ చేయండి ఫస్టు. ఒకటి ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేయండి, ఆఫ్‌లైన్‌లో స్టార్ట్ చేయండి. 2 విధాలుగా స్టార్ట్ చేసినప్పుడు మనకు ఇందులో లేకపోయినా ఇందులో అయినా వస్తుంది. ఇందులో లేకపోయినా ఇందులో అయినా వస్తుందనమాట. ఎందుకు అంటే మనము ఇందులో ఒకవేళ సక్సెస్ కాలేకపోయినా ఇందులో సక్సెస్ కావచ్చు. లేదా ఇందులో సక్సెస్ కాలేకపోయినా ఇందులో సక్సెస్ కావచ్చు. అందుకే ఒకే వేలోనే వెళ్ళకోకుండా 10 ఎన్ని రకాలుంటే అన్ని రకాల్లో మనం అడుగు వేయడం చాలా బెటర్. ఎందుకు అనంటే ఒక వేలో మనకి కష్టం రావచ్చు. ఇంకొక వేలో ఈజీగా వెళ్ళొచ్చు. అదే ఇంకొక వేలో చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అలా దారులు చాలా ఉన్నాయి మనకు. సో, అలా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకే ఆన్‌లైనే పట్టుకోకుండా, ఒకే ఆఫ్‌లైనే సోషల్ మీడియానే పట్టుకోకోకుండా ఎన్ని రకాలుగా వే ఉంటే అన్ని రకాల్లో ఒక బిజినెస్‌ని ఎంచుకోండి. సో, అలా ట్రై చేయండి. అలా ట్రై చేయడం ద్వారా మనకి ఒక దాంట్లో కాకపోయినా ఇంకొక దాంట్లో అయితే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఇక మనం ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ట్ చేయండి. వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టండి. అలాగే ఒక గ్రూప్ ఏదైనా ఉంటే గ్రూప్స్ మెయింటైన్ చేయండి. ఇలా పలు రకాలుగా మనం ఆన్‌లైన్‌లో సేల్ చేసుకోవచ్చు. అది కాకుండా ఒక పక్క మనకి ఆన్‌లైన్ ఒక పక్క రన్ అవుతూనే ఉంటుంది. ఇంకో పక్క ఆఫ్‌లైన్ కూడా మనం బ్యాలెన్స్‌డ్‌గా మేనేజ్ చేయాలి. బ్యాలెన్స్‌డ్‌గా ఒకవేళ అపార్ట్మెంట్‌లో ఉంటే అందరికి చెప్పడానికి మనం ట్రై చేయాలి. ఇంటి పక్కన వాళ్ళకి చెప్పి మీ రిలేటివ్స్ ఎవరుంటే చెప్పండి తక్కువలోనే ఇస్తాము. మీ బంధువులు ఎవరైనా ఉంటే చెప్పండి తక్కువలో ఇవ్వడానికి బండల్‌గా హోల్‌సేల్‌లో ఇవ్వడానికి ట్రై చేయి. హోల్‌సేల్‌లో ఇస్తాము అని ఈ రకంగా చెప్పడానికి ట్రై చేయండి. అలాగే హ్మ్, మన సరౌండింగ్స్‌లో కానీ మన మన బంధువులంటారా మనల్ని చెడగొట్టేదే మన బంధువులని నేను అనుకుంటాను. వస్తారు, చూస్తారు, తక్కువ అడుగుతారు, ఎళ్ళిపోతారు. అది బయట వాళ్ళైతే బంధువుల కంటే బయట వాళ్ళే మేలని చెప్పి నేనంటాను. ఎందుకంటే బంధువులు కాబట్టి తక్కువలో చూసుకోవాలి, మంచిది తక్కువలో ఇస్తారు. ఎప్పుడైనా ఇవ్వొచ్చులే డబ్బులు అనే మెంటాలిటీ వాళ్ళు ఉంటారు మన బంధువులలో. మా వాళ్ళలో ఉంటారు, మీ బంధువులలో ఉంటారు, అందరిలో ఉంటారనమాట. అంతే కాకుండా మన మనల్ని తక్కువగా కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని వెనక్కి వాళ్ళ మాటల ద్వారా వెనక్కి పడిపోవడం అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో, నేను చెప్పేది ఏంది అంటే బంధువులకే ఎక్కువ చెప్పుకోకుండా మన బయట సరౌండింగ్స్‌లో ఎక్కువ చెప్పుకోవడం అనేది
బంధువులు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ రకంగా ఉంటారు, కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. సో ఎవరికి చెప్పుకోవాలనేది మీకైతే ఐడియా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చెప్పుకోవడానికి ట్రై చేయండి, సరేనా? సో వాళ్ళ నుంచి ఇంకొంతమందికి తెలియచేయండి. అలా మన సరౌండింగ్స్లో తెలియని వాళ్ళకు కూడా మనమే వెళ్ళి చెప్పుకోవాలి. అప్పుడే బిజినెస్ మన వరకు వస్తుంది. వాళ్ళు ఇప్పుడు మన మన ఏరియాలోనే ఉన్నారు, వాళ్ళకి మనం తెలీదు, వాళ్ళకి మనం తెలీదు. సో అలాంటప్పుడు అక్క ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళకి కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి. రండి ఒకసారి చూస్తారు, కొనకపోయినా పర్వాలేదు, ఒకసారి వచ్చి చూద్దురా అండి అని మనం ముందుగా మనమే చెప్పుకోవాలన్నమాట. ఒకవేళ వచ్చి వాళ్ళకి నచ్చితే వాళ్ళే ఎక్కువ బిజినెస్ చేయొచ్చు, చెప్పలేము. వాళ్ళకి నచ్చి వాళ్ళ తరపున ఉన్న వాళ్ళని కూడా పిలుచుకొని రావచ్చు, చెప్పలేము కదా. ఎప్పుడు లక్ అనేది మనకు కలిసి వస్తుందో చెప్పలేము అనమాట. సో మనం వాళ్ళకి తెలియకపోయినా, వాళ్ళు మనకు తెలియకపోయినా మనమే వెళ్ళి చెప్పుకోవాలన్నమాట. బిజినెస్ ఉంది, తక్కువలో శారీస్ ఉన్నాయి, సో పట్టు కలెక్షన్ ఉంది, ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది, బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, ఒకసారి చూస్తురండి. తీసుకోవాల్సిన అవసరం ఏం లేదక్క, తీసుకోవాలనే లేదు, ఒకసారి చూద్దురండి కలెక్షన్ ఎలా ఉందో అన్నట్టు మాట్లాడుతూ వాళ్ళని దగ్గరకు తీసుకోవాలన్నమాట. సో అలా మనం పెంచుకుంటూ వెళ్ళాలి ఆఫ్లైన్ని. ఎక్కువ బంధువులకి చెప్పడం వల్ల తక్కువలో అడుగుతారు, డబ్బులు ఇవ్వరు. సో కొన్ని మైనస్లు అయితే ఉంటాయి బంధువులతో అయితే. సో అలా మనం మీకు అప్పుడు తెలుస్తుంది ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఆ కొన్న వాళ్ళని కూడా మనం గ్రూప్లోకి యాడ్ చేసుకోండి. దీంట్లోనే కలెక్షన్ అప్లోడ్ చేస్తుంటాను, మీకు కావాల్సిన అన్నప్పుడు బుక్ తీసుకోవచ్చాక గ్రూప్లో యాడ్ అవ్వండి అని చెప్పి కొన్న వాళ్ళని కూడా అడిగి గ్రూప్లో జాయిన్ చేయండి. సో ఇంకోటి ఏంటి అంటే, మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ దాని మీదే పెట్టకూడదండి. ఎందుకు అంటే మన మైండ్ ఒక్కొక్కసారి అస్సలు పనిచేయదు. ఎందుకు అంటే ఒకసారి చెప్తాను, కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి దాని మీదే ఫోకస్ 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 అని పెడతాం, కానీ ఆ ఫోకస్ పెట్టిన టైంలో మనకి ఎక్కువ బిజినెస్ అవ్వదు. ఎందుకు అంటే మనం అప్పుడప్పుడే స్టార్ట్ చేసి ఉంటాం కాబట్టి ఎవరికి ఇంకా తెలిసి ఉండదు. సో అప్పుడు ఫోకస్ పెట్టినప్పుడు బిజినెస్ అవ్వలేదే అని ఖచ్చితంగా బాధపడతాం మనము. అందుకని నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఫోకస్ ఎప్పుడు పెట్టాలి అనేది మీకు ఐడియా రావాలి. సో ఈరోజు చీరలు తెచ్చాము, ఈ రోజు నుంచి ఒక 10 డేస్ దాని మీదే ఫోకస్ పెట్టామనుకోండి, ఆ 10 డేస్లో మనం అందరికీ పబ్లిసిటీ చేయలేము, ఆన్లైన్లో చేయలేము, ఆఫ్లైన్లో చేయలేము. ఆ 10 డేస్లో మనకు బిజినెస్ కంపల్సరీ అవ్వదు, ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి ఆ 10 డేస్లో కంపల్సరీ బిజినెస్ అవ్వదు. సో తెచ్చాము అవ్వలేదే అని నిరాశ పడకోకుండా ఎంతవరకు టైం కేటాయించాలో అంతవరకు టైం కేటాయించండి, ఎంతవరకు ఫోకస్ పెట్టాలో అంతవరకు ఫోకస్ పెట్టండి. బ్యాలెన్స్డ్గా హౌస్ని, పిల్లల్ని, అలాగే మన బిజినెస్ని చూసుకుంటూ వెళ్ళాలి. తెచ్చాం కదా, ఫోకస్ దాని మీద పెట్టాలి, ఫోకస్ దాని మీదే పెట్టాలి, ఫోకస్ దాని మీదే పెట్టాలి అని పెట్టి బిజినెస్ అవ్వలేదు అని వెనకడుగైతే వేయకండి. పెట్టండి, ఎంతవరకు ఫోకస్ పెట్టాలో అంతవరకు పెట్టి నిదానంగా ఇంప్రూవ్ అయితే కంపల్సరీ అవుతుంది. మనం పబ్లిసిటీ చేయాల్సింది మన మౌత్ ద్వారా పబ్లిసిటీ చేయాలి. మీరు చెప్పండి, మీ వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్పండి, లేదా నువ్వు చెప్పు వాళ్ళకి అని ఇలా చెప్పకూడదు. మన మౌత్ ద్వారా ఫస్ట్ పబ్లిసిటీ అనమాట. అర్థమైందా మీకు? ఆ మౌత్ ద్వారా పబ్లిసిటీ మన అంతకు మనమే చేసుకోవాలి. తెలియని వాళ్ళకు కూడా మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. వాళ్ళు నాకు తెలీదు, నేను ఎలా చెప్పాలి అని అనుకోవద్దండి. వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటారు, మీరు వాళ్ళని చూస్తుంటారు, జస్ట్ మాటలు ఒకటే ఉండవు మీకు, అంతే కదా. వాళ్ళు మాట్లాడరు, మనము మాట్లాడము. అలాంటి వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళి ఇంట్రడ్యూస్ చేయండి మన బిజినెస్ని, చూడండి ఒకసారి అన్నట్టు. ఇదొక టిప్ అనమాట. ఇంకొక టిప్ వచ్చేసి ఏంటి అంటే, ఎక్కువ బడ్జెట్తో కాకుండా తక్కువ బడ్జెట్తో తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ టిప్లోనే చెప్పాను కదా, 30,000 ఉంటే చాలండి. ఎక్కువ 50,000, ₹1,00,000, 2,00,000 ఒకటిసారి పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టి శారీస్ తాకండి. మనం ఎంత కష్టపడినా మనకంటూ లక్ అనేది కంపల్సరీ ఫేవర్ చేయాలి. మనకి లక్ అనేది ఫేవర్ చేస్తేనే మన కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతానండి. మనం 24 గంటలు కష్టపడినా మనకి లక్ కలిసి రాలేదు అంటే మనకి సక్సెస్ లేనట్టే అని నేను అనుకుంటాను. సో మనకి లక్ అనేది కంపల్సరీ ఫేవర్ చేయాలి. అందుకని ఎక్కువ బడ్జెట్లో ఆ శారీస్ అనేవి తీసుకొని రాకండి. శారీస్ అనే కాదు, ఏదైనా డ్రెస్ అయినా సరే ఎక్కువ బడ్జెట్లో తీసుకురాకండి. ఫస్ట్ ఒక 30,000లో 10,000 పట్టు శారీస్, ఒక 10,000 ఫ్యాన్సీ శారీస్, ఒక 10,000 డైలీ వేర్ శారీస్ ఇలా తీసుకుని రండి. ఏవి లేవు అని అనుకోకుండా అన్ని రకాలు ఒక 30,000లో తీసుకుని రండి. ఆ 30,000లో మనకు బిజినెస్ అవుతూ ఉంటే ఒక 5,000 అయితే వస్తుంది కదా, ఆ 5,000ని మళ్ళీ తీసుకొని ఇంకొక డిజైన్ని తీసుకోండి, ఇంకొక మోడల్ని తీసుకోండి. అట్లా మనకు ఆ 5,000కి తీసుకొస్తాము. అయితే ఈ 5,000కి మనం స్టాక్ అయితే తెచ్చింటాం కదా, అది అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఈ 5,000 ఇక్కడ 30,000 స్టాక్ ఇంకా ఉంటుంది, ఒక 5,000 స్టాక్ ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ మనకు ఈ స్టాక్ అంతా అవుతూ ఉంటే ఒక 5,000 అయితే మనకు వస్తూ ఉంటుంది. కనీసం ఎంత లేదన్నా కొన్ని రోజులైతే పడుతుంది 5,000 రావడానికి. అట్లా 5,000 స్టాక్ వచ్చిన 5,000 డబ్బులు వచ్చినప్పుడు మనం స్టాక్ తెచ్చుకోండి. ఆ 30,000లోనే ఒక
కొన్ని 2-3 నెలలు గడపండి ఆ 30,000లోనే. అంతేకాని ఇన్నే శారీస్ ఉన్నాయి రావట్లేదు, బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పి అనుకోకండి. ఆ 30,000లోనే కొంచెం టర్నోవర్ చేయండి. అంతేగాని ఈ 30,000 కాక ఎక్స్ట్రా 10,000 మరి మన హస్బెండ్‌తో ఇప్పించుకొని లేదా మన అమ్మ వాళ్ళతో ఇప్పించుకొని మళ్ళా స్టాక్ అనేది తీసుకొని రావద్దు. అది ఎప్పుడు చేయాలి అంటే మన బిజినెస్ ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది, కొంచెం మీడియంగా రన్ అవుతుంది, పర్వాలేదు వస్తున్నారు, సో సేల్ అవుతాయి అని ఎప్పుడైతే మనకి నమ్మకం వస్తుందో, కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, అప్పుడు మనకి నమ్మకం వస్తుంది కంపల్సరీ. ఆ నమ్మకం వచ్చినప్పుడు మీరు ఎక్స్ట్రా 10,000 తీసుకుని లేదా ఎక్స్ట్రా 20,000 తీసుకోండి లేదా ఎక్స్ట్రా 30,000 తీసుకోండి. అలా ఎక్స్ట్రాగా తీసుకొని స్టాక్ తీసుకొని వచ్చి పెట్టండి. అంతేగాని మనకి ఇంకా బిజినెస్ కాకమునిపే ఎక్స్ట్రా 10,000 ఎక్స్ట్రా 20,000 తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి స్టాక్ పోవట్లేదు అని డిక్రీజ్ అయ్యి బ్యాక్ అని మనం నిరాశ పడిపోయి వెనక్కి వెళ్ళిపోయి బ్యాక్ స్టెప్ అయితే వేయకండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బడ్జెట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మనం తెచ్చిన బడ్జెట్లోనే మనకు తెచ్చిన స్టాక్లోనే ఒక 5,000ది మళ్ళా తిరిగి తీసుకొని రండి. మరి ఇంకొక 5,000ది మరీ తీసుకొని తిరిగి రండి. అట్లా దాన్నే టర్నోవర్ చేయడానికే ట్రై చేయండి. కొన్ని నెలలు మాత్రమే ఇలా టర్నోవర్ చేయండి. తర్వాత తర్వాత మన బిజినెస్ అందరికీ తెలిసిపోతుంది. తెలిసినంత వరకు తెలియనివ్వండి అంతే చాలు. తెలుస్తుంది. అప్పుడు బిజినెస్ అవుతూ ఉంది, శారీస్ ఎళ్తున్నాయి అని మనకు అనిపిస్తుంది కదా! ఆ టైంలో ఎక్స్ట్రా స్టాక్ తీసుకొని రావడానికి, ఎక్స్ట్రా బడ్జెట్‌తో ఎక్స్ట్రా మనీ పెట్టి తీసుకొని రావడానికి ఆ టైంలో అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ టిప్స్ అనేవి నచ్చినాయని అనుకుంటున్నాను. ఇంకొంచెం కొన్ని టిప్స్ అయితే నేను మరీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈరోజు ఒక కలెక్షన్ అయితే ఉంది. ఆ కలెక్షన్‌ని చూపిస్తాను చూడండి మీరు కూడా. అది వచ్చేసి ఇది మనం నార్మల్‌గా కట్టుకోవచ్చు, ఫంక్షన్ టైంలో కట్టుకోవచ్చు. చాలా బావుంటాయన్నమాట. అంత బావుంది కలెక్షన్ అయితే. ఈ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఒకసారి. మనకి జార్జెట్ క్లాత్ అనమాట ఇది. జార్జెట్ క్లాత్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అంతా చాలా లుక్ గ్రాండ్గా ఉంది. శారీ అంతా ప్లెయిన్గానే వస్తుంది, విత్ లేస్ బార్డర్ టైప్లో వస్తుంది అనమాట. విత్ లేస్ వస్తుంది మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ టైప్లో లేస్ బార్డర్ టైప్లో వస్తుంది అనమాట. మనకి బ్లౌజ్ కూడా గ్రాండ్గా లుక్ ఇస్తాడు. శారీ ఈ రకంగా ప్లెయిన్గా వచ్చి బ్లౌజ్ గ్రాండ్గా వస్తే చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇవి హెవీ ఫంక్షన్స్ ఉన్న టైంలో కట్టుకోకపోయినా నార్మల్గా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్లో ఉన్నా కట్టుకోవచ్చు, డైలీ వేర్గా కట్టుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా కూడా ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి. ఇందులో మనకి 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా శారీ అంతా ఎలా ఉండేది అనేది నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందుగా శారీ అయితే అంతా చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు రంగోలీ బార్డర్ శారీస్ అనమాట. విత్ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చేస్తుంది మనకి. చూస్తున్నారు కదా, ఎంబ్రాయిడరీ లేస్ బార్డర్ వచ్చేస్తుంది మనకు. సో దీని కలెక్షన్ వచ్చేసి రంగోలీ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి, మనకు మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుందండి. ఎటు ఏమీ లేదనమాట. శారీ అంతా ఇలాగే ఉంటుంది. అదిగోండి, మొత్తం ప్లెయిన్గానే వస్తుంది. మనకి కింద బార్డర్ అయితే ఎంబ్రాయిడరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. కింద పైన 2 సైడ్స్ మనకు అలాగే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది పైన కదా, కింద కూడా చూడండి ఒకసారి. ఇది వచ్చేసి కింద. సో అదన్నమాట. మనకు కింద పైన 2 చోట్ల ఎంబ్రాయిడరీగా బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో శారీ కూడా జార్జెట్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మనకు చాలా బాగుందండి. క్లాత్ కూడా అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. సెట్ వైజ్గా కావాలన్నా ఉంది, సింగిల్ శారీ కూడా అవైలబుల్గా ఉంది. సో వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి. అంత బాగుందనమాట. ఇది వచ్చేసి పళ్ళు పాటు. మనకి కింద పళ్ళు కూడా ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కుచ్చులు అయితే వస్తాయి మనకు. సో చాలా క్లాత్ కూడా చాలా బాగుంది మనకు. ఇక బ్లౌజ్ అయితే చూడండి, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఫుల్ డిజైన్ వచ్చింటాడు మనకు. మనకి బ్లౌజ్ అంతా అక్కడక్కడ చిన్న చిన్న బొటిక్స్ లాగా ఇస్తాడు. మనకి హ్యాండ్స్కి అయితే ఫుల్ గ్రాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇదిగో, అక్కడక్కడ మా మిడిల్లో మనకు ఒక 3 ఎలిఫెంట్స్ అయితే వచ్చి ఉంటాయి.
రంగోలీ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట మనకు. ఇదిగోండి, హ్యాండ్స్కి మనకి ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి, హ్యాండ్స్కి ఇట్లా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్కి. ఇట్లా ఉంది కదా, ఇదిగోండి ఇలా హ్యాండ్స్కి వచ్చేస్తుంది. చాలా బాగుంది. మనకు బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ వర్క్ అనే ఇచ్చారు. సో రంగోలీ బోర్డర్లో మనకు చాలా హైలైట్గా ఉంది. సో కావాల్సిన వాళ్ళు ఇదొక కలర్, ఇది వచ్చేసి ఇంకొక కలర్, సూపర్గా ఉంటుంది. అంత బాగుంది కలర్ చూడండి. ఇదిగోండి ఇంకొక కలర్, మెరూన్ రెడ్ కలర్. ఇదైతే ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుందండి, అంత బాగుందన్నమాట. ఇదిగోండి ఇంకొక కలర్ మనకు, ఇదిగో ఇందులో మనకు 6 కలర్స్ అయితే వస్తాయి. ఇది బేబీ పింక్ కలర్ టైప్ అనమాట. ఇదిగోండి సో 6 కలర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. సెట్ వైజ్గా ఇస్తున్నాను. అలాగే కావాల్సిన వాళ్ళు ఒకటిగా కూడా బుక్ చేసుకోవచ్చు. కస్టమర్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి రంగోలీ డిజైన్, రంగోలీ ఫ్యాబ్రిక్ డిజైన్ విత్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది కదా మనకు, అదన్నమాట. సో వెంటనే బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు. దీని కాస్ట్ వచ్చేసి మనకు విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందన్నమాట. విత్ ఫ్రీ షిప్పింగ్ 480 రూపీస్. కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. 480 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఇంత తక్కువలో మనం మాత్రమే ఇస్తున్నాము. ఎందుకు అనేది మీకు తెలుసు. కొంచెం కస్టమర్స్కి తక్కువ ప్రైస్లో ఇస్తే మనం కొంచెం ఇదిగా ఉంటుంది. ఎక్కువ ప్రైస్లో ఇచ్చి కస్టమర్స్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా టార్గెట్ అనమాట. ఎక్కువ బడ్జెట్లో ఇచ్చి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది నేను పెట్టలేను. వాళ్ళు ఫీల్ అవ్వకూడదు ఇంత కాస్ట్ పడింది అని చెప్పి. సో నేను తక్కువ బడ్జెట్లోనే నాకు 20 రూపీస్ 30 రూపీస్ లాభం వచ్చినా చాలండి. ఎక్కువ లాభం పెట్టి వాళ్ళను బాధ పెట్టలేను. అదేవిధంగా ఒక కస్టమర్గా నేను ఆలోచించి నేను ఇలా నిర్ణయం తీసుకుంటా, ఇలా చెప్తున్నాను అనమాట. సో ఎక్కువ ప్రైస్ నేను పెట్టాలి అనుకోవట్లేదు అనమాట. అందుకే 480 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. ఇంత మంచి ఫ్యాబ్రిక్ మనకి 480 రూపీస్కి ఎక్కడ ఇస్తున్నారు. జార్జెట్ క్లాత్ రంగోలీ కలెక్షన్ అనమాట. మీకు ఈ కలెక్షన్ అయితే చాలా ట్రెండ్ అయింది మనకి ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను. సో వెంటనే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి.